గగన్ గురించిన అన్ని నిజాలు కేపీకి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఇంకా దాంతో హాస్పిటల్ నుండి కేపీ నేరుగా శారద అంటూ శారద వాళ్ళ ఇంటికి వస్తాడు. శారద రూమ్‌లో కూర్చొని బట్టలన్నీ సర్దుతూ, "ఏంటమ్మా నా రూమ్ అంతా ఇలా ఉంది" అని నా కొడుకు గగన్ ఇంటికి రాగానే అడుగుతాడు. కాబట్టి నా కొడుకు గగన్‌కి ఇల్లంతా శుభ్రంగా ఉండాలి, గదంతా శుభ్రంగా ఉండాలి అని తనకు తానే మాట్లాడుకుంటూ గగన్ బట్టలన్నీ గుండెలకి హత్తుకొని, వాడు ఎవరికి ఏం ద్రోహం చేశాడు? ఎందుకు నా కొడుకు గగన్‌ని ఇలా వేటాడారు? అని శారద కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే కేపీ వచ్చి, "శారద ఏం జరిగింది? ఈ గగన్‌ని ఎవరు షూట్ చేశారో చెప్పు శారద" అని అడుగుతూ ఉంటాడు. ఆ శరశ్చంద్ర గారికి నా కొడుకు గగన్ అంటే ఎందుకంత కోపం? ఎందుకంత ద్వేషం? తుపాకీతో కాల్చి చంపాలన్నంత ద్వేషం ఏంటి? అని శారద ఏడుస్తూ ఉంటుంది. "రేయ్ శరశ్చంద్ర, నా కొడుకుని షూట్ చేసి చంపింది నువ్వా? నువ్వు చేసిన పనికి నాకు సమాధానం చెప్పి తీరాల్సిందే. నేను అస్సలు వదిలిపెట్టను" అని కేపీ పిడికిలి బిగించి కోపంతో రగిలిపోతూ ఇక శరశ్చంద్ర దగ్గరికి వస్తూ ఉంటాడు. నేరుగా ఇంటికి వచ్చి, "రేయ్ శరశ్చంద్ర" అని అరుస్తూ ఉంటాడు. మీరా శరశ్చంద్ర మాట్లాడుకుంటూ ఉంటే కేపీ అలా అరవడంతో ఇద్దరు చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటే, "ఏంటి మామయ్య" అని భూమి వచ్చి అడుగుతూ ఏడుస్తూ ఉంటుంది. "నా కొడుకుని ఈ శరశ్చంద్ర చంపేశాడమ్మా, చంపేశాడు. నేను ఈ శరశ్చంద్రని అస్సలు వదిలిపెట్టను. ఈరోజు నువ్వు నా చేతిలో ప్రాణాలు వదలాల్సిందే" అని కేపీ అంటూ ఉంటే, "నాన్నేం చేస్తున్నాడు" అని చెర్రీ చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు. "ఇదిగో ఇప్పుడే నేను నీ ప్రాణాలు తీసేస్తాను" అని కేపీ రివాల్వర్‌ని తీసి శరశ్చంద్రకి గురిపెట్టి ఉంటాడు. దాంతో భూమి, "అయ్యో మామయ్య" అని చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. ఇక శరశ్చంద్ర రగిలిపోతూ షూట్ చేయడానికి గురిపెట్టి కేపీ చూస్తూ ఉంటాడు. ఇంకా భూమి భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది.